నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ విశ్వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం తిథి శుక్ల చవితి ఉదయం 6:19 వరకు తదుపరి పంచమి నక్షత్రం రాత్రి 8:12 వరకు తదుపరి అనురాధ నక్షత్రం రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు వర్జం రాత్రి 12:36 నుంచి 2:22 వరకు అమృత గడియలు ఉదయం 10:26 నుంచి 12:12 వరకు. ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎవరిపై శని ప్రభావం ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమపడ్డ ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇక తర్వాతి రాశి సింహం. సింహరాశి వారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ఇక తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. ఇక తర్వాతి రాశి కుంభం. కుంభరాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ఇక తర్వాతి రాశి మీనం. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు త్రుటిలో చేరుతాయి.